జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 7799789788. గుర్తుంచుకోండి, కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. నా పేరు రాజు మేడం, కరీంనగర్ నుంచి వచ్చాను. నా మేజర్ థింగ్ ఏంటంటే సమస్య నా భార్య వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను మేడం. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది మేడం. నాకు ఒక బాబు 3 years. ఉదయం టిఫిన్ చేసిన కాంచి మొదలు పెడితే మనకు సాయంత్రం నైట్ రాత్రి వరకు కూడా నాకు సమస్యలే మేడం. నేను బయట వర్క్ చేస్తూ ఉంటాను. మా మిస్సెస్ చదువుకోలేదు మేడం, చదువుకోలేదు. మీరు చదువుకున్నారా? చదువుకున్నాను. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ చేశాను. ఇప్పుడు జాబ్ చేస్తున్నారు? ప్రైవేట్గా చేస్తున్నాను. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఓకే. టిఫిన్ చేసినప్పుడు టిఫిన్ కొద్దిగా బాగా చేయదు మేడం. టిఫిన్ బాగా చేయలేదన్నా కానీ మీ ముఖానికి ఫీల్ ఎక్కువ అని షాడీస్గా ఫీల్ అవ్వడం, కొట్టడం, 10 మందిలో పెద్ద మనుషుల మధ్యలో కూడా కొట్టడం. మా అమ్మ నాన్న పక్కన ఉంటే వాళ్ళని సరిగ్గా చూడదు, వాళ్ళని కూడా నన్ను కొట్టడం. మీతో కలిసి ఉంటారా? కలిసి అమ్మా నాన్న ఇప్పుడు లేరు మేడం, ఒకప్పుడు కలిసి ఉండేది. మ్యారేజ్ అయిన 1 year కలిసి ఉండేది. వాళ్ళతో ఎలా ఉండేది? వాళ్ళతో ఫస్ట్ ఒక 6 నెలలు మంచిగానే ఉంది మేడం. తర్వాత 1 year 2 years కాగానే ఇక మా అమ్మ కూడా నన్ను కొట్టడం. మా అమ్మ మీద కూడా కొట్టడానికి పోయింది. మా అమ్మని కూడా వారం ఒక చీర కొనియాలి. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అర్థం చేసుకోవాలి. చదువుకోలేదు. పక్కింటి వాళ్ళు ఏముంటే అది కొనాలంటది. అది వద్దంటే కోపం వస్తుంది, కొట్టడానికి మీదకి వస్తుంది. కానీ చిన్న ఉన్నారా పెద్దోళ్ళు ఉన్నారా, పెద్ద మనుషుల సమస్యలు కూడా ఊళ్ళో పెట్టాము. వాళ్ళు కౌన్సిలింగ్ అంటే చెప్పారు, ఇట్లా తప్పమ్మా, భర్తతో అలా ఉండకూడదు, కలిసిమెలిసి ఉండాలి అని చెప్పినా కానీ. అంటే ఇప్పుడు మీకు బాబా పాప? బాబు మేడం. బాబు పుట్టక ముందు ఇలానే ఉందా, లేకపోతే ఒకళ్ళు పుట్టాక ఏమన్నా ఈ మార్పు వచ్చిందా? పుట్టక ముందు మంచిగానే ఉంది మేడం. పుట్టిన తర్వాతకి బాబుకు 3 months మేడం ప్రజెంట్. కాబట్టి ఇక పుట్టిన తర్వాత నుంచి ఒక 6 months 7 months అట్లా ఇక షాడిస్ట్గా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అంటే డెలివరీ తర్వాత వచ్చిందా ఈ తేడా? డెలివరీ తర్వాత వచ్చింది మేడం. ఇంట్లోకి వచ్చింది, బాగుంటదిలే అని చేసుకున్నాను. చదువుకోలేదని అన్నారు కదా, తను ఎంతవరకు చదువుకుంది అసలు? 5th class వరకు. ఊర్లో ఉన్నంత వరకు 5th class వరకు చదువుకుంది. ఇప్పుడు ఏంటంటే మేడం ప్రజెంట్ ఆమెకు చిన్న వస్తువు వాళ్ళు పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ ఏమన్నా కొన్నామంటే ఇమీడియట్లీ అయిపోవాలి, మనకు కూడా కావాలి అంతే. మనం దగ్గర అమౌంట్ ఉన్నాయా, మనీ ఉన్నాయా, సమస్య కాదు అక్కడ. నువ్వు ఇక్కడ ఏమైనా చేసుకో, ఏమైనా వాళ్ళు ఏమైనా వస్తువు కొన్నారంటే ఆ వస్తువు మన ఇంటి ఉండాలి. లేకపోతే వారానికి ఒక చీర కావాలంటారు. నేను కాల్ చేస్తాను. 994948. హలో హలో హలో, ఎవరు? మంగ గారు మాట్లాడుతున్నారా? అవును, మంగనే. ఎవరు మీరు? నా పేరు ప్రసన్న అమ్మ. నేను ట్రీ మీడియా ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను. వీడియో నుంచి చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? చెప్తాను. మీ భర్త రాజు గారు మాతో ఉన్నారు. ఆడికి వచ్చిండా? దేనికి వచ్చిండా అక్కడికి? వాడు పెద్దమ్మని అవుతాను అనుకో, పోనీ అమ్మమ్మని అవుతా. అరే రే, గదిలో వస్తువులు ఇసిరేస్తావంట, కొడుతున్నావని కూడా చెప్. నమస్తే అండి, వెల్కమ్ టు జీవితమే చదరంగం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ ఎనలిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. లాస్ట్ ఎపిసోడ్స్కి మేడం వెరీ హ్యూజ్ రెస్పాన్స్. మన ముందు రాజు కరీంనగర్ నుంచి వచ్చి ఉన్నారు మేడం. ఆల్మోస్ట్ మనకి 2 months నుంచి మెసేజ్ చేస్తున్నారు. అలాగే ఆయన మీతో కలవాలి, మాట్లాడాలి అని. రాజు గారు, మీ ప్రాబ్లం ఏంటి అనేది మేడంకి ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పేరు రాజు మేడం, కరీంనగర్ నుంచి వచ్చాను. నా మేజర్ థింగ్ ఏంటంటే సమస్య నా భార్య వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను మేడం. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది మేడం. నాకు ఒక బాబు 3 years. ఉదయం టిఫిన్ చేసిన కాంచి మొదలు పెడితే మనకు సాయంత్రం నైట్ రాత్రి వరకు కూడా నాకు సమస్యలే మేడం. నేను బయట వర్క్ చేస్తూ ఉంటాను. మా మిస్సెస్ చదువుకోలేదు మేడం, చదువుకోలేదు. మీరు చదువుకున్నారా? చదువుకున్నాను. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ చేశాను. ఇప్పుడు జాబ్ చేస్తున్నారు? ప్రైవేట్గా చేస్తున్నాను. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఓకే. ఏంటంటే విపరీతంగా మనకు కోపంగా ఉంటుంది మేడం. ఇప్పుడు కోపంగా టిఫిన్ చేసినప్పుడు టిఫిన్ కొద్దిగా బాగా చేయదు మేడం. టిఫిన్ బాగా చేయలేదన్నా కానీ మీ ముఖానికి ఇదే ఎక్కువ అని షాడీస్గా ఫీల్ అవ్వడం, కొట్టడం, 10 మందిలో పెద్ద మనుషుల మధ్యలో కూడా కొట్టడం. మా అమ్మ నాన్న పక్కన ఉంటే వాళ్ళని సరిగ్గా చూడదు,
వాళ్ళ ముంగడ కూడా నన్ను కొట్టడం. మీతో కలిసి ఉంటారా కలిసి అమ్మా నాన్న? ఇప్పుడు లేరు మేడం, ఒకప్పుడు కలిసి ఉండేది. మ్యారేజ్ అయిన 1 year కలిసి ఉండేది. వాళ్ళతో ఎలా ఉండేది? వాళ్ళతో ఫస్ట్ ఒక 6 నెలలు మంచిగానే ఉంది మేడం. తర్వాతకి 1 year 2 years కాగానే ఇక మా అమ్మ ముంగడ కూడా నన్ను కొట్టడం. మా అమ్మ మీద కూడా కొట్టడానికి పోయింది మా అమ్మని కూడా. ఇట్లా విపరీతంగా కొట్టడం ఏంటి అసలు? అదే ఆ విచిత్రం. ఎందుకంటే ఆమె కోపంగా ఉంటుంది మేడం. కోపం ఏంటంటే ఇప్పుడు ఆమెకి నచ్చని ఏమన్నా చేసినా కానీ కోపంగా అట్లా ఉంటుంది ఆమె. వారం వారం ఒక చీర కొనియాలి. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అర్థం చేసుకోవాలి కాబట్టి చదువుకోలేదు. పక్కింటి వాళ్ళు ఏముంటే అది కొనాలంటది. అది వద్దంటే కోపం వస్తుంది, కొట్టడానికి మీదకి వస్తుంది. అంతే. అది చిన్న ఉన్నారా పెద్దోళ్ళు ఉన్నారా, పెద్ద మనుషుల సమస్యలు కూడా ఊళ్ళో పెట్టాము. వాళ్ళు కౌన్సిలింగ్ అంటే చెప్పారు, ఇట్లా తప్పమ్మా, భర్తతో అలా ఉండకూడదు, కలిసిమెలిసి ఉండాలి అని చెప్పినా కానీ వినిపించుకోకుండా. వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు? వాళ్ళ అమ్మ నాన్నకు చూసి చూన్నట్టు వదిలిపోయండి అయ్యా, మాట్లాడతాం, సర్దుకుపోండి అని. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి సర్దుకుపో, 1 year నుంచి మంచిగా ఉన్నాం మేడం. 4 years నుంచి ఇట్లా సర్దుకుపోండి అని అంటే ఇప్పుడు మీకు బాబా పాప? బాబు మేడం. బాబు పుట్టక ముందు ఇలానే ఉందా, లేకపోతే ఒకళ్ళు పుట్టాక ఏమన్నా ఈ మార్పు వచ్చిందా? పుట్టక ముందు మంచిగానే ఉంది మేడం. పుట్టిన తర్వాతకి బాబుకు 3 months మేడం ప్రెసెంట్. కాబట్టి ఇక పుట్టిన తర్వాత నుంచి ఒక 6 months 7 months అట్లా ఇక షార్టిస్ట్ గా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అంటే డెలివరీ తర్వాత వచ్చిందా ఈ తేడా? డెలివరీ తర్వాత వచ్చింది మేడం. మామూలుగా చిన్నప్పటి నుంచి ఎలా ఉండేదంట? చిన్నప్పటి నుంచి అందరితో మంచిగా కలిసిమెలిసి ఊళ్ళో పిల్లలతో సరదాగా చదువుకుంటూ బాగానే ఉండేదట మేడం. తర్వాతకి నా లైఫ్ లోకి వచ్చింది, బాగుంటదిలే అని చేసుకున్నాను. చదువుకోలేదని అన్నారు కదా, తను ఎంత వరకు చదువుకుంది అసలు? 5th class వరకు. ఊర్లో ఉన్నంత వరకు 5th class వరకు చదువుకుంది. తర్వాతకి చదువు లేదు, ఇక డైరెక్ట్ గా మా తెలిసిన వాళ్ళు ఉంటే మ్యారేజ్ చేశారు. ఉంటారుగా మేడం చుట్టాలు వాళ్ళు చేసుకున్నాను. మంచిగానే ఉంటదిలే అనుకున్నా కానీ ఇలా చేస్తే సఫర్ అయిపోయి నేను 2-3 times నేను సూసైడ్ చేద్దాం అనుకున్నాను మేడం. అయ్యో, ఎందుకు మేడం, సమాజంలో తిరుగుతా ఉంటే, ఫ్రెండ్స్ సర్కిల్ తిరుగుతా ఉంటే ఇంద్ర మీ భార్య ఇలా ఉంటుందని 10 మంది అంటుంటే ఎలా అనిపిస్తుంది. కానీ ఆ బాబుని చూసి ఆ బాబు మళ్ళీ భవిష్యత్తు బాగా ఖరాబ్ అవుతుందని డ్రాప్ అయిపోయాను. నాకు ఒక చిన్న డౌట్ అండి. ఇందాక మీరు సంవత్సరం వరకు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది, అప్పుడు మీ అమ్మ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? మరి వెళ్ళిపోయారంటే ఇప్పుడు మా అమ్మ నాన్న ఇంట్లో ఉంటే వాళ్ళు ఉంటున్నారు ఏంది అని మళ్ళీ మనం సపరేట్ కూడా ఉన్నాం మేడం. వెళ్ళిపోయి మా అమ్మ నాన్న తిడతా అంటే కొట్టడానికి వచ్చింది కదా, మేము ఉండమని మా అమ్మ నాన్న కూడా ఏమన్నారు, అరే బాబు నువ్వు మీ వైఫ్ తోటి బాబుతో మంచిగా ఉండు, మీ గొడవలకు మీ కారణం అయితే బాగుండదు, సుఖ సంతోషం చల్లగా ఉండండి. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు మేడం. సంతోషంగా ఉండండి, మా వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది అంటే మీ వాళ్ళు వెళ్ళిపోవటానికి మీకు బాబు పుట్టడానికి మధ్యలో 1 సంవత్సరం ఉంది కదా టైము. ఆ సంవత్సరం ఎలా ఉంది? ఆ సంవత్సరం అంతే, అంటే మరమరికి మేడం, చిన్నగా బయట పెట్టడం, ఏదన్నా గిన్నె కింద తీయడం, కోపంగా అట్లా. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది ఇక అప్పుడు అర్థమైపోతుంది, నాకు అప్పుడే అర్థమైపోతుంది. అంటే మా అమ్మ నాన్న ఉండాలా ఉండొద్దా అన్నట్టు కూడా చేసేస్తుంది అన్నట్టు. ఎప్పుడు విపరీతం కోపమే ఇక అమ్మకు. ఆ కోపం ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు మేడం నాకు. కోపం మీ ఒక్కరిపైన చూపిస్తుందా లేకపోతే అందరిపైన చూపిస్తా? ఇప్పుడు బాబున్నాడు 3 years బాబు, తన పైన కూడా చూపిస్తుందా లేదు కేవలం మీ ఒక్కరిపైనే చూపిస్తుందా? బాబు మీద కూడా ఎప్పుడు ఫోనే మేడం. ఫోన్ చూసుకుంటా ఏమన్నా బాబుని చూసుకోవాలన్నా కానీ, ఫీడింగ్ అన్నా కానీ కోపడతారు. ఇటు ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ, వాళ్ళ అమ్మ నాన్న వచ్చినప్పుడు కొద్దిగా వాళ్ళ మీద కొద్దిగా బాగుంటది. వాళ్ళు అటు వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పుట్టింటికి ఏమన్నా ఎక్కువ వెళ్తానని ఏమన్నా అడుగుద్దా? ఏం లేదు మేడం, ఎప్పుడు మీతోనే ఉంటానంటది. ఉంటది. కానీ దేని వల్ల ఇలా అవుతుందని మీకు ఇక్కడికి వచ్చాను మేడం, న్యాయం కావాలని వచ్చాను. మేము ఏదైనా ఒకటి సఫరింగ్ అంటే కలిసి ఉండాలనే ఉంది. అంటే మీకు సమస్య పరిష్కారం కావాలని ఉందా, లేకపోతే న్యాయం? అంటే మీ దృష్టిలో న్యాయం ఏంటి? అంటే పరిష్కారం అంటే ఇప్పుడు మా మిస్సెస్ నాతోటి కోపంగా లేకుండా మీరు కౌన్సిలింగ్ మీ స్టైల్లో మీరు ఇస్తారు కదా మేడం, చూశాను, ఇస్తారని వచ్చాను మేడం. ఓకే. అంటే ఇక్కడ నాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయండి, నేను అడగకూడదు. అంటే మీరు పర్సనాలిటీ వైజ్ గా కానివ్వండి, లేకపోతే ఇంకోటి, అంటే చాలా దృఢంగా ఉన్నారు. మరి ఆవిడ మిమ్మల్ని కొడితే మీరు ఎప్పుడు ఆవిడ పైన చేయి చేసుకోవటం కానీ, మీరు ఎప్పుడు ఆవిడని అంటే వేటికి కోపం వస్తుంటది ఆవిడకి సాధారణంగా అసలు ఏ విషయాలకి? నేను చేయి చేసుకోవడం అంటే ఆ అమ్మాయి కొద్దిగా బక్కగా ఉంటది, అంటే ఉండదు, మిమ్మల్ని కొట్టినా కానీ తట్టుకోలేని శక్తి ఆమెకు ఉండదు. ప్రేమగా చేసుకున్నాను కాబట్టి నాకు చేయి రాదు మేడం, కొట్టడం. కొడితే ముందు మళ్ళీ మనమే తీసుకెళ్ళాలి హాస్పిటల్ చూపెట్టుకోవాలని నాకు రాదు మేడం. కోపం ఎందుకు వస్తుందంటే ఆమె చెప్పిందే కావాలి. ఇప్పుడు ఆమెకు ఒక వర్డ్ ఉంటుంది మేడం, ఆ ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. అది ఎస్ అయినా నో అయినా ఎస్ అనే చెప్పాలి. నో అంటే అక్కడ కోపం వస్తుంది. ఏదైనా బాబు పుట్టాక ఎక్కువైంది మీ ఉద్దేశంలో? అవును మేడం. ఆమెతో కూడా మాట్లాడదామండి.
కానీ మాట్లాడే ముందు ఒక్క మాట, మీరు ఎప్పుడు కొట్టలేదామని? నేను ఎప్పుడు కొట్టలే మేడం. నేను ఇంతవరకు కూడా కొట్టలే. మా 5 years లో జర్నీలో మీరు అడగండి మేడం, ఒకసారి మీరు ఫోన్ చేసి అడగండి. 5 years జర్నీలో ఒక దెబ్బ కొట్టిందంటే. మీరు ఎప్పుడైనా తిట్టడం కానీ ఆమెను బాధ పెట్టే మాటలు ఏవైనా మాట్లాడటం కానీ జరిగిందా? బాధ పెట్టడం అంటే ఒక్కసారి ఒక 2 times మేడం. ఎంత పురుషుడు అన్నప్పుడు ఎలా ఉంటుంది మేడం, స్త్రీ అన్నప్పుడు ఒకసారి కాకపోయినా ఒకసారి 2 times అటెంప్ట్ చేసాను. ఒక తిట్టేసాను ఇట్లా, ఫ్రస్ట్రేషన్ ఒక మాట అనేసాను అట్లా, కానీ కొట్టడం మాత్రం జరగలేదు. అంటే ఏ విషయాలకు తనకి ఎక్కువ కోపం వస్తుంది? ఒక 2 examples చెప్పండి, ఎందుకంటే తనతో మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే మేడం, ప్రజెంట్ ఆమెకు చిన్న వస్తువు వాళ్ళు పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ ఏమన్నా కొన్నామంటే అవి ఇమీడియట్లీ అయిపోవాలి, మనకు కూడా కావాలి అంతే. మనం మన దగ్గర అమౌంట్ ఉన్నాయా, మనీ ఉన్నాయా, సమస్య కాదు అక్కడ. నువ్వు ఎక్కడ ఏమైనా చేసుకో, ఏమైనా చేయి. వాళ్ళు ఏమైనా వస్తువు కొన్నారంటే ఆ వస్తువు మన ఇంట్లో ఉండాలి. లేకపోతే వారానికి ఒక చీర కావాలంట. ప్రతిదీ మనం రిచ్ స్టైల్ చదువుకోలే కానీ అంతా నెచ్చుడు లేక స్టైల్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఫోన్లు ఎవరితో మాట్లాడుతుంది? ఫోన్లు చూస్తాయి మేడం, ఫోన్లు మాట్లాడేది, ఫోన్లు చూస్తుంది బాగా. ఊకే ఫోన్లు చూడడం, యూట్యూబ్ లో చూడడం, మన వాట్సాప్ చూస్తుంది అంతే. ఫోన్ మాట్లాడదు. పెద్దగా స్నేహితులు కూడా లేరు, స్నేహితులు ఎవరు లేరు మేడం. చదువుకోలే కూడా స్నేహితులు ఉంటే అమ్మ నాన్నతో మాట్లాడుకుంటది అంతే. ఫ్రెండ్స్ కూడా ఇళ్ళ పక్కలతో కూడా స్నేహంగా ఉండదు. నేను చూడలేము. నేను ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడు కూడా స్నేహంగా ఇంటి పక్కల కూడా చూడలే, నేను స్నేహంగా ఉండడం కూడా చూడలే. ఆమె ఇల్లు, ఆ సెల్లు గంతే. ఆ బాబు బయట ప్రపంచానికి అర్థం కాదు నాకు, ఇంత జబ్బు ప్రవర్తిస్తాను. ఇప్పుడు అమ్మా నాన్న ఎప్పుడన్నా ఇంటికి వచ్చి వెళ్తుంటారా, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారా? నేనే వెళ్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు, ఇక్కడ రానిస్తలే. ఎందుకంటే ఆమె అలా ఉన్నప్పుడు. మరి బాబుని తీసుకెళ్లి చూపిస్తారా అమ్మా నాన్నకి? తీసుకెళ్తాను మేడం, అప్పుడు ఏమంటది తను? తీసుకెళ్ళి ఆమె స్టైల్ అంతే, తీసుకెళ్ళి అంటది అంతే. తీసుకెళ్ళి చూపెట్టుకొని వస్తానందా? రాదు మేడం, ఇక తెలిసిందే కదా మేడం ఎలా వస్తుంది. వాళ్ళంటేనే ఇష్టం ఉండదు కదా, ఇట్లా విపరీతంగా కోపం. ఈ కోపం వల్ల ఎందుకు వస్తుందో నాకే అర్థం కాక మీ దగ్గరికి వచ్చి. మీకైతే ఏమీ అసలు అంతుపట్టట్లేదు మేడం, అంతుపట్టలేదు. సమస్య ఎక్కడి నుంచి వస్తుంది ఏందని నాకు అర్థం కావట్లేదు. అంటే కోపం అయితే ఇది వస్తుంది. మాకు 5 years జర్నీలో జరిగిన విషయం అయితే ఇది మేడం. మిమ్మల్ని ఎన్నిసార్లు కొట్టింది తను? నన్ను ఒక 6-7 సార్లు మేడం, 7 సార్లు అటెంప్ట్ చేసింది. అంటే ఉంటాయి ఇంట్లో వస్తువులు ఉంటాయి కదా, ఇసిరేయడం కానీ, గంటలు ఇసిరేయడం కానీ, దానికి కూడా మనం ఏమంటాం మేడం, మన లాంగ్వేజ్ లో కొట్టినట్టే అనుకుంటారు. ఇప్పుడు గిన్నెలు ఎత్తేయటం, అది ఆ శబ్దాలు అయితే బాగా చేస్తుంది. శబ్దాలు బాగా చేస్తుంది. ఆమెకు నచ్చింది ఉండాలి. ఇప్పుడు ఫుడ్ ఇది అన్నం ఇట్లా ఉండలేదు అన్నట్టు టైంకి వస్తాం కదా మేడం, ఆ టైం కూడా ప్రిపేర్ చేయడం. మరి ఏంటి అంటే ఆర్డర్ పెట్టుకో, తెచ్చుకో, నాకు టైం లేదు, ఇంటికన్నా ఉంటున్నాగా మార్నింగ్ నుంచి, అది పట్టించుకోదు. మరి బాబుకి తిండి ఎట్లా? బాబు తిండి అన్నా సరిగ్గా చూసుకుంటా? బాబుకు మిల్క్ అట్లా చేయడం కానీ చేసుకుంటా. ఫుడ్ ఆ బాబు వరకు వండి పెట్టే విషయంలో పర్వాలేదు. నా విషయం దగ్గర రావడానికి కొద్దిగా కోపంగా ఉంటుంది. అట్లా మొత్తం గయ్యాలి మేడం. ఇక చెప్పాలంటే గయ్యాలి. ఆమె ఆమె ఎట్లా చెప్తే అట్లా మనం విన్నామంటే ఓకే పర్ఫెక్ట్, అప్పుడు బాగుంటది మేడం. ఆమె రెడీ అన్నామంటే అప్పుడు బాగుంటది. ఆమె కరెక్ట్ చేయకున్నా కానీ మనం నువ్వు కరెక్ట్ చేయాలని చెప్పినావు అనుకో, అప్పుడు కోపం వచ్చేస్తుంది. అది మరి అమ్మాయితో మాట్లాడాలమ్మా, మాట్లాడాల్సిందే. ఈయన చెప్పిన దాంట్లో ఆయన వైపు, రాజుగారి వైపు అసలు ఒక్క నెగిటివ్ మార్క్ కూడా లేకుండా ఆయన చెప్పుకుంటున్నారు. మరి ఆవిడ అడిగితే మనకి ఏం తెలుస్తాయో తెలియదు. మీ భార్య పేరు ఏంటండి? మంగా మేడం. ఒక్కసారి నాకు ఆవిడ నెంబర్ చెప్పండి, నేను కాల్ చేస్తాను. 994948. హలో హలో హలో, ఎవరు? మంగ గారు మాట్లాడుతున్నారా? అవును, మంగనే. ఎవరు మీరు? నా పేరు ప్రసన్న అమ్మ, నేను ట్రీ మీడియా ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను. ట్రీ మీడియా అమ్మ, ట్రీ మీడియా ఛానల్ నుంచి, మీడియా ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నావు? చెప్తానమ్మా, చెప్తాను. మీ భర్త రాజు గారు మాతో ఉన్నారు. అక్కడికి వాడు ఒక్క నిమిషం చెప్తానమ్మా. మంగ, మాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ ఉన్నారు, మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. మీ భర్తకి ఇస్తామమ్మా, మీ భర్తే వచ్చారు, ఒక్కసారి మాట్లాడమని మీతో మాట్లాడించటానికని వచ్చారు. ఖచ్చితంగా మీ భర్తతో కూడా మాట్లాడిస్తాము. ముందు కొంచెం శాంతంగా ఒక్కసారి మేడంతో మాట్లాడండి. మీరు
ఫ్యామిలీ కౌన్సిలర్ ఉన్నారు, మీ భర్త ఏదో అయ్యో, సమస్య ఏం ఉందని. మాట్లాడతారు అయ్యో. సరే ఇస్తున్నానమ్మా. అమ్మ మంగా, ఎవరు మీరు చెప్పండి. అమ్మా నా పేరు కృష్ణకుమారి, నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తా. అంటే నీకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే తెలుసా అమ్మా? ఏంది తెలియదు, ఏంది కౌన్సిలింగ్? ఇప్పుడు మన ఇళ్లలో అమ్మమ్మలు, నాయనమ్మలు, పెద్దమ్మలు ఉంటారు కదా, ఏదన్నా మంచి చెడు చెప్పే వాళ్ళని పాత రోజుల్లో ఉండేవాళ్ళు ఇళ్లలో. ఇప్పుడు అట్లా పెద్దమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు లేరు కాబట్టి మాలాంటి వాళ్ళం మాట్లాడుతుంటాము. అంటే నీకు నేను పెద్దమ్మని అవుతాను అనుకో, పోనీ అమ్మమ్మని అవుతా. అరే రే, నాకున్నారు మస్తు మంది కానీ ఏదో ముచ్చట చెప్పు ఫస్ట్, ఏంటి చేసినావు? కాదు మంగ, ఒక్క నిమిషం. సరే, మీ మీ చుట్టాలు అనుకుంటే అనుకో, లేకపోతే లేదు. ఒక్క మాట విను. ఇప్పుడు నీకు రాజుతోటి పెళ్ళై 5 సంవత్సరాలు అయింది కదా. అయింది. బాబు ఉన్నాడు కదా. బాబు వయసు ఎంత? ఎంత మీ తెలియదా? అక్కడ చెప్పలేదా? రాజుగాడి ఆడనే కూర్చున్నాడు కదా, అడుగు, ఆడనే చెప్తాడు. కాదమ్మా, నువ్వు చెప్పమ్మా. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. పెళ్ళై 5 సంవత్సరాలు అయింది. బాబుకి ఎన్ని సంవత్సరాలు అని అడుగుతున్నామ్మా. 3 సంవత్సరాలు. ఎన్ని అయితే మీకు ఎందుకమ్మా? ముందు మీకు ఏం కావాలో చెప్పు కదా, నాకు మస్తు పని ఉన్నది. సరే అమ్మా, ఒక్క నిమిషం ఆగు. నువ్వు నేనే మర్యాదగా మాట్లాడుతున్నాను కదా అని చెప్పి నీకు ఇష్టానికి మాట్లాడుతున్నావేంటి? ఏమి ఇట్లనే మాట్లాడేది? భర్తను ఇట్లనేనా మాట్లాడేది? మాట్లాడితే కుదరదు చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు చేసిర్రు నాకు ఫస్ట్ చెప్పు నువ్వు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా నిన్ను, నీకు నీ భర్తతోటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? నువ్వు శాంతంగా మాట్లాడు. నువ్వు ఫైర్ అయితే కాదు. అతనంటూ ఇక్కడికి వచ్చాడు అంటే మీ సమస్య తప్పు అతనిదుందా నీదుందా ఆలోచించి మీ సమస్యకు ఒక పరిష్కారం చేయడానికి మేము ఇక్కడ కూర్చున్నాం. అంతేగాని నీ ఆస్తులు రాయించుకోవడానికో లేకపోతే నీ ఇంటికి వచ్చి కూర్చోటానికో రాలేదు. లేవు మేము ఇక్కడ. చెప్పేదా, ఇప్పుడు అతను ఒక బాధ్యతతో ఇక్కడికి వచ్చాడు. నువ్వు కూడా బాధ్యత గల భార్యగా నువ్వు మాట్లాడాలి అనుకుంటే, నువ్వు బాధ్యత గల పెళ్ళాలని అనుకుంటే గనక, నీకు ఒక కుటుంబం ఉంది అని అనుకుంటే గనక నువ్వు కొంచెం తిన్నగా మాట్లాడు, సుతరాయించి. నీ ఇష్టానికి మాట్లాడితే కాదమ్మా. రాజు అనుకున్నావా ఊరుకోవటానికి? సరే ఏంది చెప్పండి, ఏం కావాలా? ఏం చెప్పాలా నేను? చూడు, ఇప్పుడు మీ పెళ్ళి 5 ఏళ్ళు అయింది కదా. నీకు మీ అత్తమామలతో కానీ నీ భర్తతో కానీ నీకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా? నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎస్సంటి ప్రాబ్లము లేదు. మరి అలాంటప్పుడు నీ చుట్టాల్లో ఎవరైనా సరే మొగుడిని, భర్తని ఆడు ఈడు అనే వాళ్ళని చూసావా నువ్వు? అంటారు, ఎందుకన్నారు? మా వాళ్ళు అందరు అంటారు. మీ వాళ్ళు అందరు, మీ అమ్మ కూడా మీ నాన్న ఆడు ఈడు అనే అంటదా? గట్లనే అంటది. గట్లనే అంటదా? అయితే మీ నాన్నకి ఇష్టమేమో, రాజుకి ఇష్టంగా లేదు అట్లా అనిపించుకోవటం. అందుకోసం నువ్వు ఎంతైనా సరే ఎంతో కొంత నువ్వు మారాల్సిన అవసరం ఉంది. నువ్వు అర్థం చేసుకోవాలి అది. ఎందుకంటే అతను చదువుకున్న అతనైనా సరే, నీకు చదువు లేకపోయినా వాళ్ళ అమ్మా నాన్నని చూసుకుంటావని కానీ ఏదన్నా కానీ. లేదంటే ఇప్పుడు తెలిసిందా? పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా ఆయనకి? పెళ్లి చేసుకున్నప్పుడే తెలుసమ్మా ఆయనకి. కాదమ్మా, నీకు అసలు ఎందుకు విపరీతమైన కోపం వస్తుందంట? ఎందుకు అసలు ఎక్కువ కోపం వస్తుంది నీకు అతని పైన? కోపం వచ్చింది నాకేడ కోపం? కాదమ్మా, నువ్వు ఉండండి, మేము మాట్లాడుతున్నాం కదా. లేదు, నువ్వు గిన్నెలు ఇసిరేస్తావంట, అతని మీదకి వంటగదిలో వస్తువులు ఇసిరేస్తావంట, కొడుతున్నావు అని కూడా చెప్తున్నాడు. లేదు ఇప్పుడు మీ ఆయన ఏం చెప్తున్నాడు? నన్ను అసలు నేను మా ఆవిడని ఇంతవరకు కొట్టలేదని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు నీ కోసం అతను ఏదైనా మారాలంటే మంచి అయితే మారతాడు. నువ్వు కూడా అతను ఏదైనా మంచి చెప్పినప్పుడు మారితేనే భార్యాభర్తలు అంటే అర్థం ఉంటుంది. ఇప్పుడు నీ కొడుకున్నాడు, వాడు నువ్వు ఇలా ఇసిరి కొట్టడాలు ఇవన్నీ చూశాడనుకో, వాడు అవే నేర్చుకుంటాడు. రేపొద్దున స్కూల్కి వెళ్తాడు, స్కూల్లో పక్క పిల్లల్ని కూడా అట్లాగే కొడతాడు అనుకో. ఇప్పుడు స్కూల్ వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను పిలుస్తారా లేదా? నిన్ను మీ ఆయన ఇద్దరిని పిలుస్తారు. మీ అబ్బాయి ఏంటి అందరినీ కొడుతున్నాడు, మేము మా స్కూల్లో మేము చదువు చెప్పలేము, తీసుకెళ్ళిపోండి అంటారు. అప్పుడు ఏంటి? నేనేమంటున్నా అంటే, అసలు నీకు ఇంత కోపం నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు కోపం ఉంది, నేను చేసేది కరెక్టేనా కాదా అనే ఆలోచన అయినా నీకు ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు అనిపించలే. మా కాండాల్లో అందరం ఇట్లానే ఉంటాం, ఎప్పుడు లేని. ఇప్పుడు కొత్తగా వచ్చి ఆయన ఆడ కూర్చున్నాడు అంటే నేను ఏం చెప్పాలా?
నాకు ఫోన్ చేసి నా కొడుకు గురించి మాట్లాడుతున్నారు. నేను మీ లెక్క అనుకోలే, గొప్పగా నేను మాట్లాడలేను. అవునమ్మా, అందుకే చెప్తున్నాం. చదువుకోకపోయినా గానీ ఒక బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు, సిటీలో బతుకుతున్నప్పుడు నలుగురిని చూసైనా నేర్చుకోవాలి గదా! పద్ధతి అది నేర్చుకోవాలి గదా! నేను ఊర్లో మాట్లాడినట్లే సిటీలో గూడా మాట్లాడతానంటే ఎట్లా కుదురుతది? కుదరదు గదా! నువ్వది అర్థం జేసుకో. ఇప్పుడు ఏంటికొచ్చింది మేడం ఆయనకి ఆడికి? ఏం కావాలట ఆయనకి? అది చెప్పు కదా ఫస్ట్. ఒక్కటే, నీకు కోపం ఎక్కువ. నీ ఇష్టానికి అరుస్తున్నావు. ఆఖరికి మీ అత్తగారి మీద గూడా ఒకసారి చెయ్యెత్తావంట. అది వాళ్ళు భరించలేక వాళ్ళు వేరే ఎళ్ళిపోయారు. అప్పుడు రాజు ఏమనుకున్నాడంటే, ఓహో! మా అమ్మ, నాన్న ఉన్నారు గాబట్టి మా ఆవిడకేదో నచ్చలేదుగా మనసు, నెమ్మదిగా నచ్చజెప్పుకుందాము అని జెప్పి రాజును వాళ్ళ అమ్మా, నాన్న మాట్లాడుకుని వాళ్ళ అమ్మా, నాన్నని పక్కకు పంపించేశాడు. వేరే ఇంట్లోకి పంపించేశాడు. అయినా గాని పంపమని చెప్పలే కదా, నువ్వు పోయిర్రు, నేనేం చేయాలా? అరే! అదే నేను జెప్తున్నాను. నువ్వు కొంచెం నెమ్మదిగా ఉంటే నేను నీకేదన్నా చెప్పేది అర్థమవుతది. ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు మేడం, చెప్పు. నువ్వు పంపించేసావని అనట్లేదు ఇక్కడెవరు. నీకు కోపం ఉన్నది అంటే, ఆళ్ళున్నారు గాబట్టి నీకు కోపమేమో అనుకున్నాడతను. అందుకని చెప్పి వాళ్ళని పంపించేయాలనుకున్నాడు. పంపించేశాడు. వాళ్ళని పంపించేసినా గానీ, నువ్వు ప్రెగ్నెంట్ అయినా గానీ, అలాగే డెలివరీ అయినా గానీ, ఇంకా రోజు రోజుకి పెరుగుతుందే గానీ తగ్గట్లేదు. అది అతను భరించలేకపోతున్నాడు. అతను ఇబ్బంది పడుతున్నాడు. 2 సార్లు అతను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడంట. నీకు తెలుసా? ఏంది ఆత్మహత్య? చచ్చిపోదాం అనుకున్నాడా ఏంది? అవును. మా తెలవదు ఇవన్నీ తెలిసి మేమేంటి కూకుంటాం? మేము మా కాంతాల్లో పెడుతుంటే మా పెద్ద మనుషుల ముందు ఆల్రెడీ పెద్ద మనుషుల ముందు పెడితే విను మంగ, ఆల్రెడీ పెద్ద మనుషుల ముందు పెడితే ఆ అమ్మాయి పద్ధతి మార్చుకుంటది. మీరేం అనుకోవద్దు, కొంచెం సర్దుబాటు చేసుకోండి అన్నారంట. మీ అమ్మా నాన్న కూడా చేతులు పట్టుకుని బతిమిలాడారంట. ఆ పిల్ల చదువుకోలేదు, చిన్నపిల్ల, కొంచెం భరించుకో బాబు, మారుతది, పిల్లోడు కూడా వచ్చాడు కదా, మారుతది అని మీ అమ్మా నాన్న కూడా సర్ది చెప్పారంట. మరి ఇంతమంది చెప్తే కూడా నువ్వు మారకపోతే, ఇప్పుడు మాతో కూడా నువ్వు ఇట్లనే మాట్లాడుతుంటే ఎట్లమ్మా మంగ? కొంచెం ఆలోచించు. ఇంతమంది నీకే ఎందుకు చెప్తున్నారు? ఎవరో మందు పెట్టి ఆయనకి అట్లనే గసుట్టు తయారైండు. మొన్నదాకా మంచిగున్నాడు మనిషి. మొన్నటిదాకా మంచిగుంటే వాళ్ళ మీ అత్తగారు, మామగారు మీ దగ్గర ఉన్నప్పుడే నువ్వు ఇలా గొడవలు చేసావని ఎట్లా చెప్తాడు? మొన్నటిదాకా మందు పెట్టినట్టున్నది, అందుకే గట్ట తయారైంది. ఎవ్వరు మందులు పెట్టరు. ఈ కాలంలో మందులు పెట్టేది ఉండదు. నువ్వు మందులు ఇట్లాంటివన్నీ మాట్లాడకు. నీకు భర్త, పిల్లడు కావాలా అక్కర్లేదా? ఆ కావాలా? నా మొగుడు నాకే నీకైతాడా? నాకే కావాలా? అరే మాకొద్దమ్మా, అసలు మాకున్నోళ్ళు చాలు తల్లి. నువ్వు అట్లా మాట్లాడకు. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. ఎట్లమ్మా ఇది? నన్ను తిడతారు. నా భర్తకు నా మొగుడకి నాకు ఫోన్ ఇయ్యు కదా, నేను చెప్తా ఇప్పుడు మీకు ఏం కావాలి, ఒక్కసారి ఇవ్వండి మేడం, సరే ఇవ్వండి చూద్దాం. సరే అమ్మా, రాజుకి ఇస్తున్నాను, మాట్లాడు. అసలు తను మాట్లాడే తీరన్నీ అర్థం అవుతాయి కదా మనకి. హలో, నువ్వు ఆడికేంటికి పోయి నువ్వు ఇంటికి రండి సంగతి చెప్తా. నువ్వు గాడికి పోయి కూర్చుంటావా నువ్వు ఫస్ట్? ఆడికి పోయినామంటే రోజు విపరీతంగా నీతో బాధ భరించలేకనే ఇక్కడ వచ్చాను. నేను ఏం బాధ పెట్టినా? నీకు మంచి కూర్చోబెట్టి పెడుతుంటే నీకు బాధ పెట్టినా? ఇంటికి రండి సంగతి చెప్తా బయట. ఎలా అయినా నా చేతిలా. నువ్వు కోపం తగ్గించుకో ఫస్ట్. నువ్వు కోపం తగ్గించుకుంటేనే మన సంసారం మంచుకుంటది. ఇంటికి రా ఫస్ట్. అయితే నేను అన్ని తగ్గించుకుంటా కానీ నువ్వు ఇంటికి రా. మస్తు అయింది కదా చేసినావు, కానీ సినిమా మస్తు చూపించినావు. వినండి మేడం. సరే నేను వస్తలే కానీ మేడంతో మాట్లాడండి. మేడంతో మాట్లాడు. చూడమ్మా మంగ, చెప్పు మేడం. ఇప్పుడు నువ్వు ఇట్లా గత్తర చేస్తే కాదు. మరి మీ అమ్మ వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి, నేను కూడా వస్తాను మీ ఇంటికి, కూర్చోబెట్టి మాట్లాడదాము. మీ అమ్మా నాన్నతోటే మాట్లాడి, అతను ఇట్లుంటే నా వల్ల కాదు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి వచ్చాడు కాబట్టి ఇదంతా రికార్డు ఉంటుంది కాబట్టి, నువ్వు నాకు నా మొగుడే కావాలి అంటే కూడా కుదరదమ్మా. ఇది ఇంకా మీ ఆయన విడాకులకు వేసుకుంటాను అనే ఉద్దేశంలో ఉన్నట్లుగా ఉంటే, మా ఆవిడ మారదు మేడం అని అంటే, కాదు మేము మాట్లాడి మార్చి చూస్తాము, నువ్వు విడాకులు అనకు అని చెప్పాము. అతను ఇప్పటికి 2 సార్లు ఆత్మహత్య యత్నం చేస్తే కూడా అవి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన రికార్డు కూడా ఉంది. అలాగే ఇప్పుడు ఫోన్లో నువ్వు మాట్లాడిన రికార్డ్ అంతా ఉంది. ఇవన్నీ పెట్టి విడాకులకు వేసుకుంటే, ఇంత కోపిష్ట అమ్మాయి దగ్గర నా బిడ్డకు కూడా భవిష్యత్తు లేదు అని చెప్పి అతను వేసుకుంటే గనక నీకు భర్త దక్కడు, బిడ్డ దక్కడు.
మరి నువ్వు మీ వాళ్ళని పిలిచి పంచాయతీ పెట్టి పంచాయతీలో మాట్లాడి కోర్టులో వేసుకోమంటావా? లేదు సరే మేడం నాకు కోపం నా కంట్రోల్లో ఉండట్లేదు, నేనేమి చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు, ఎప్పుడన్నా ఆలోచించుకుంటే నాకు కొంచెం భయం వేస్తుంది, ఏదో బెంకానికి ఇలా మాట్లాడాను కానీ అని అంటావా? ఏంటో నువ్వు ఒక నిమిషంలో నాకు ఏదో ఒకటి తేల్చి చెప్పాలి. నువ్వు ఏది చేస్తానన్నా అతను రెడీగా ఉన్నాడు. పోనీ నువ్వు మార్చు. మేడం నేను నా మొగుడిని నేనెందుకు గొడగట్టుకుంటా? నాకు కొడుకున్నాడు, నాకు బిడ్డున్నాడు, ఇదంతా నా వల్ల కాదు. కానీ నీ కోపం అయితే పడతా, పెరిగిన కాందాన గసుంటిది, నీ కోపం పడతా, తగ్గించుకుంటా, మంచిగుంటావు. మరి మంచిగుంటావు. అయితే నువ్వు ఇంకొక పని కూడా చెయ్యాలమ్మా. ఇప్పుడు రాజు మిమ్మల్ని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. మందు లేదు, కోపం కూడా ఒక రోగమే, అర్థమైందా? కోపం కూడా ఒక రోగమే. ఆ కోపం తగ్గాలి. ఆ కోపం తగ్గకపోతే కుదరదు. మళ్ళీ మళ్ళీ నువ్వు ఇట్లాగే రచ్చ చేస్తూ ఉంటే ఏం చేయరు, జస్ట్ ఒక టాబ్లెట్ ఇస్తారు. నీకు డెలివరీ అప్పుడు టాబ్లెట్లు ఇవ్వలా, అట్లా ఒక టాబ్లెట్ ఇస్తారు అంతే. చిచి అట్లా చేయటానికి అమ్మా మేము కూర్చున్నది ఇక్కడ. మీరు మంచిగుంటే చూడాలని. ఒక సమస్య పరిష్కారం అయితే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది బోలెడు మంది చూసి, ఎవరైనా ఇంట్లో ఉండేవాళ్ళు కూడా చూసి నేర్చుకుని మారతారు వాళ్ళు కూడా. అర్థమైందా? వెళ్తావు కదా? నేను కూడా వస్తాను, సరేనా? చూడు, నీకు ఎప్పుడైనా రాజుతో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మాకు ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, నీ మీద చెప్పాడు కాబట్టి మొత్తం నీదే తప్పు అని కూడా నేను అనుకోవట్లా. రాజుకు కూడా కొన్ని సందర్భాల్లో నీ కోపం తెచ్చే పనులు చేస్తుండొచ్చు, కానీ అది అతనికి తెలియదు. అవునమ్మా, ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక్కళ్ళ వల్లే మొత్తం తప్పు ఉంటది అని అనుకోవటానికి లేదమ్మా. అతనికి కూడా కొంచెం నువ్వేదన్నా శాంతంగా చెప్తే మేము కూడా అతనికి చెప్పి, ఇదిగో ఈ పద్ధతుల్లో ఉంటే కుదరదు, భార్య అంటే ఏమనుకున్నావు నువ్వు, ఏదో అరుస్తుంది కదా అని ఆ అమ్మాయి మీద వంక పెట్టేసేసి పక్కకు పంపించేద్దాం అనుకున్నావా అని కూడా నేను మాట్లాడతాను. నీకు అతనిలో ఏం నచ్చదమ్మా? ఊకే అంగ్రేజీలో మాట్లాడతాడు మేడం, గదంటాడు గదంటాడు, ఏడైతుంది మేడం ఇప్పుడు నాకు. వాళ్ళ దోస్తులను తీసుకొస్తాడు, ఆ దోసగాళ్ళని తీసుకొచ్చి గిట్లుండు గట్లుండు అంటాడు. ఏడైతే మేడం ఈ ట్యాక్షన్ గిషన్ నాకు ఏడ రావు. నాకు ఎవరు మందు పెట్టిర్రు, అందుకే గట్ట తయారైండు. ఓకే అమ్మ, మందు పెట్టాలి ఏం కాదు, కానీ అతనికి ఏంటంటే నువ్వు చదువుకోని అమ్మాయి, పల్లెటూరు అమ్మాయివి అని ఎవ్వరు అనుకోకూడదని అనుకుంటున్నాడు అతను. మా ఆవిడ కూడా చదువుకున్న ఆవిడే అని చూపించాలనుకుంటున్నాడు, కానీ అంత అవసరం లేదు. ఎవరు భార్య వాళ్ళకే గొప్ప అని నేను అతనికి నచ్చ చెప్తాను. నువ్వు కూడా ఎంతో కొంత బాధపడుతున్నట్టున్నావు దీన్ని బట్టి చూస్తే. నేను మాట్లాడతా కానీ కాకపోతే నువ్వు కూడా కొంచెం ఎక్కువ ఫోన్లో ఉంటావంట కదా. ఏం చూస్తుంటావు ఫోన్లో అసలు? సీరియల్స్ చూస్తావు? సీరియల్స్ చూస్తావు, యూట్యూబ్ చూస్తావు? మరి యూట్యూబ్లో సీరియల్స్ చూస్తావు. మరి ఇప్పుడు రాజు వచ్చిన షోను కూడా చూసావా ఎప్పుడన్నా యూట్యూబ్లో? జీవితమే చదరంగం. చూస్తా, అందులో అన్ని సమస్యలతో పరిష్కారం చేస్తారు కదా. అవును, అక్కడికే వచ్చాడు మీ ఆయన. అందుకని ఏంటంటే నువ్వు అవి చూస్తుంటే కూడా రకరకాల మనుషులకి, అంటే సమస్యలు ఏవో మన ఒక్కళ్ళకే ఉన్నాయి కానీ కాదు, ప్రతి ఇంట్లో ఏదో చిన్నదో పెద్దదో సమస్య ఉంటుంది. అది మనం నేర్పుతోని పరిష్కారం చేసుకోవాలి, తెలివితోని పరిష్కారం చేసుకోవాలనేది నువ్వు అర్థం చేసుకుంటే అంతే చాలు. ఇప్పుడు నేను అతనికి అన్ని నేను చెప్పి పంపిస్తాను, సరేనా? ఓకే అమ్మా, ఓకే, సంతోషం. మీ ఆఫీస్లో అతనికి ఏం పని లేదమ్మా, అతని పని అతని ఉద్యోగం అతనికి ఉంది కదా, పని చేసుకుంటాడు. అదే జీతం అది బాగానే తీసుకొచ్చిస్తాడా నీకు, లేకపోతే అది కూడా ఏమన్నా అలవాట్లు ఉన్నాయా? అవునులే. సరే, అర్థమైందమ్మా, నీ సమస్య అర్థమైంది, ఆయన సమస్య అర్థమైంది. నేను అతనికి అన్ని చెప్పి పంపిస్తాను, సరేనా? ఓకే అమ్మా, సంతోషం. ఇదే సంగతి.
మేడం ఈ అమ్మాయిని ఆ, మీరు కన్విన్స్ చేయటానికే ఆ, దాదాపు కాల్లోనే ఇంత టైం పట్టింది. ఉమ్, ఏది జస్ట్ ఆ డాక్టర్ని మీట్ అవ్వటానికి. ఉమ్, అంటే ఇక్కడ సమస్య ఎంత హైపర్ గా ఉంది, ప్రాబ్లమ్ ఎంత ప్రాబ్లమాటిక్ గా ఉంది అనేది అవును. అర్థం అవుతుంది. అవును. సీవియర్నెస్. అవునవునవును. అసలే మామూలుగానే కొంతమందికి పుట్టుకతోనే కొంచెం కోప మనస్తత్వం ఉంటది. దానికి తోడు ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణము దాన్ని ఇంకా అలా అలా పెంచి పోషిస్తది. అదే అమ్మాయి చదువుకుని 10 మందిలో తిరిగి ఉండుంటే గనక అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు చదువు ఏం నేర్పిస్తదంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఒక చోట స్థిమితంగా ఒక 8 గంటల పాటు స్కూల్లో ఉండి పీరియడ్ బై పీరియడ్ చదువుకోవటం నేర్పిస్తది. మధ్యలో ఏమీ తినడానికి కుదరదు. మధ్యాహ్నం లంచ్‌లోనే తినాలి. ఆ! అలాగే ఆ తర్వాత ఇంకొక పీరియడ్ ఉంటది. దాని తర్వాత ఆడుకుంటాము. ఈ ఆడుకునేటప్పుడు గూడా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇది అంతా మిస్ అయిపోయింది ఆ అమ్మాయి. నె మీకు ఐదో తరగతి అని చెప్పింది గానీ, నాకైతే అది గూడా నమ్మకం లేదు. 5 వరకు గూడా చదివిందంటే నాకు నమ్మకం అనిపించట్లా. ఎందుకంటే పక్క వాళ్ళతో మెలిగేది ఎట్లా తెలుస్తది మనకి? చదువుకుంటున్నప్పుడు పక్కన ఉన్న పిల్లల ద్వారా తెలుస్తది. అలాగే ఉద్యోగం చేసేటప్పుడు ఇది ఈ తెలివితేటలన్నీ ఉద్యోగం చేసేటప్పుడు ఉపయోగపడతాయి. ఉద్యోగం చేసేటప్పుడు గూడా మనకేంటి ఎవరిని ఏమనాలి? ఎవ్వరు పడరు. కోపం ఉన్నా ఉద్యోగం మన కోసం కాంప్రమైజ్ కాదు. ఉద్యోగం కోసం మనం కాంప్రమైజ్ కావాలి అని ఇవన్నీ మనకి టెక్నిక్స్ నేర్చుకుంటాం మనం. అవును. కానీ మరి ఆ అమ్మాయికి అసలు అవకాశం ఏది చెప్పండి మీరు? ఇప్పుడు ఆ అమ్మాయి కోపిష్టిది అని మాట్లాడటమే కాదు గానీ, ఈ అమ్మాయి ఏ వ్యవసాయదారుడినో చేసుకొని ఉన్నట్లయితే గనక వాళ్ళకి ఇప్పుడు అతను అలాగే మాట్లాడతాడు కోపంగా. అతను అదే విధంగా తిడతాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి భాష, వాళ్ళిద్దరి ప్రవర్తన ఎంతో కొంత బాగుండేది. ఇప్పుడు ఈ అమ్మాయిని సడెన్‌గా తీసుకొచ్చి నీళ్ళల్లో స్వేచ్ఛగా తిరిగే చేపని తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తే ఏమవుతది? గిలగిలగిల కొట్టుకున్నట్లు అవుతది. ఆ అమ్మాయి పరిస్థితి అది. మీకేంటంటే ఇలాంటి ఒక సమస్య ఉంటది ఆ అమ్మాయికి అని మీరు ఆలోచించట్ల. ఎంతసేపటికి మీరేం ఆలోచిస్తున్నారు? మీ వైపు నుంచే మీరు ఆలోచిస్తున్నారు. నేను చదువుకున్నాను. ఆ అమ్మాయి చదువుకోకపోయినా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. హ్మ్. నేనే ఏదో చాలా త్యాగం చేశానని మీరు మనసులో అనుకుంటున్నారు. కా అలా అని ఆమె తప్పేం లేదని గాదు. ఆమెకి మీరు అనునయంగా హ్మ్, హ్మ్, చెప్పేది పోయి మీరేం జేస్తున్నారంటే ప్రతి క్షణం వాళ్ళొస్తారు నువ్విలా ఉండాలి. వీళ్ళొస్తారు నువ్విలా మాట్లాడాలి. వాళ్ళొచ్చినప్పుడు నువ్విలా చీర కట్టుకొని ఉండాలి. ఇలా ఇవన్నీ ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయికి చెప్తూ ఉంటే ఏమి పెళ్లి చేసుకుంది నేను ఇయన్నీ నేర్పించుకోవటానికా? అసలు ఒక డిసిప్లిన్ అనేది లేదు కదా అమ్మాయికి. ఇప్పుడు నేను ప్రతిరోజు ఈ టైంకి లేవాలి. ఈ టైంకి పనులు జేసుకోవాలి. ఇంట్లో ఏదైనా సాయం జేస్తే చెయ్యాలి. ఆ తర్వాత స్కూలుకో, కాలేజీకో ఎళ్ళాలి. మళ్ళీ రావాలి. ఇయన్నీ తెలీదు ఆ అమ్మాయికసలు. ఇప్పుడు ఒకేసారి తీసుకొచ్చేసేసి నువ్వు ఇప్పుడు అడవిలో పులి గాని, సింహం గాని లేతే ఏదన్నా ఉన్నాయనుకోండి. అవి ఊర్లోకొచ్చాయనుకోండి. ఎంతలా బెదురుగా అయిపోతాయి. అవును మేడం. అదే జరిగింది ఆ అమ్మాయి విషయంలో. పైగా తనకి ఇంకొకటేం జరిగిందంటే, నేను అందుకే 1కి 4 సార్లు మిమ్మల్ని ఒక విషయం అడిగా. ప్రెగ్నెంట్ అయ్యే వరకు ఎలా ఉంది? అయిన తర్వాత ఎలా ఉంది? ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచేనే ఆమెలో మార్పు ఇంకెక్కువయింది అని జెప్పారు. అది గూడా ఒక కారణం. ఇదేంటంటే, అసలు మనకి గర్భిణి వచ్చిన దగ్గర నుంచి చాలా హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఆడవాళ్ళకి. మగవాళ్ళకేమి ఇవి అర్థం గావు, తెలియవు గూడా ఒక రకంగా. ఈ హార్మోన్స్ చేంజ్ అయినప్పుడు ఈ నెల నెల పెరిగే కొద్దీ వాళ్ళల్లో అంటే అందరికి ఇలా అవ్వాలని లేదు. కొంతమందికి అవుతది ఇట్లా. ఏం భయమేస్తదంటే వాళ్ళకి, అసలు నేనెప్పుడు బిడ్డని కనబోతున్నాను. ఈ బిడ్డ కాళ్ళు, చేతులు అన్నిటితోటి సరిగ్గా పుడతారా? పుట్టరా? హ్మ్. ఆరోగ్యంగా పుడతారా? పుట్టరా? అనే ఒక టెన్షన్ ఉంటది. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఈ బిడ్డని నేను సరిగ్గా పెంచగలనా? చూస్తే ఇంతుంది. సరిగ్గా ఎత్తుకోగలనా లేదా? అలాగే నేను పాలివ్వగలనా లేదా? అనే ఒక ఆందోళన ఎక్కువుంటది వాళ్ళకి. ఇది కొంతమందికి ఏంటి అంటే, ఆ ఆందోళన వాళ్ళకి వాళ్ళే సరిచెప్పుకుని నేనెందుకు చేయలేను? నేను కన్నాను గాబట్టి నేను చూసుకోగలను అనే ఒక ధైర్యం, ధీమా కొంతమందికుంటది.
కొంతమందికి ఉండదు. ఈ ఉండని వాళ్ళు ఏం చేస్తారంటే, పైగా ఈ అమ్మాయి సరిగ్గా చూసుకోవట్లేదనుకోండి, వెంటనే వాళ్ళ అమ్మో, లేతే మీ అమ్మో ఎవరో ఒకళ్ళు అంటే ఇప్పుడు మీ మదర్ అంటే ఆమె దగ్గర లేదనుకోండి, ఏదో చెప్పబోతారు. ఏదో చెప్పబోయినప్పుడు ఈమెకేమనిపిస్తదంటే, అమ్మో! నా బిడ్డని వాళ్ళు తీసుకెళ్ళిపోతారేమో అనే ఒక ఇన్‌సెక్యూరిటీ వచ్చేస్తది. అప్పుడు వాళ్ళు వాళ్ళకి ఒక సైకోసిస్ లాగా ఒక మానసిక పరంగా వాళ్ళు సరిగా ఉండరు. దీన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు తెలుగులో. ఇంగ్లీష్‌లో అయితే పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారు. చాలామంది డెలివరీ తర్వాత ప్రవర్తన మారిపోయిన వాళ్ళని చూసుకుంటే గనక వాళ్ళల్లో చాలా మందిలో ఈ జబ్బు ఉంటది. ఇది జబ్బు కూడా కాదు, ఒక స్థితి అనాలి, ఒక పరిస్థితి అనాలి. ఇది అర్థం కాక చాలామంది ఏం చేస్తారంటే, ఎట్లో గొట్లా పుట్టింట్లో ఉన్నప్పుడు ఇది ఎంతో కొంత వాళ్ళ అమ్మ సహకారం ఉంటది కాబట్టి కొంచెం మేనేజ్ చేస్తారు. అత్తగారింటికొచ్చిన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ దొరకదు. అంటే మెయిన్ నిద్ర ఉండదు. పిల్లలకి చంటి బిడ్డల వల్ల నిద్ర ఉండదు. టైంకి తినరు. ఓ పక్క నుంచి పిల్లలు పాలు తాగుతూ ఉంటారు. వాళ్ళు నిద్రపోయేటప్పుడు వీళ్ళేమన్నా పనులు, డైలీ రొటీన్ పనులు వీళ్ళు చేసుకోవాలి. ఇలాంటి వాటి వల్ల సత్తువ తగ్గటం ఒకటి, ఇందాక నేను చెప్పిన టెన్షన్ ఉంది చూసారా? నేను ఎలా పెంచగలుగుతానో లేదో అనే టెన్షను, ఇయన్నీ కలిపి పనిచేసి వాళ్ళు కోపిష్టి వాళ్ళలాగా తయారవుతారు. ఇప్పుడు స్టార్టింగ్‌లో వాళ్ళు కోపం చూపించినప్పుడు మీరేమనుకుంటారంటే, ఏ భర్త అయినా ఏమనుకుంటాడంటే, ఏమోలే ఇప్పుడు చిన్న బిడ్డతోటి ఉంది గదా! మనం ఇప్పుడు ఏం మాట్లాడొద్దు. 4 రోజులు పోతే అదే సర్దుకుంటది. ఇప్పుడు వాళ్ళ అమ్మా, నాన్న గూడా అదే గదా! కొంచెం నువ్వు సర్దుకో బాబు అని చెప్పారు గదా! ఈ రెండో వాళ్ళు సర్దుబాటు చేసుకుంటున్న కొద్దీ వాళ్ళకొక ధీమా పెరిగిపోతది. ఓహో! నేను ఇలా ఉంటేనే వీళ్ళు మాట వింటారనమాట అని ఇహ అదే కరెక్ట్ అని నమ్ముతారు వాళ్ళు. ఆళ్ళు చేసేది కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అదే అనుకుంటా. అదే జరిగింది. అందుకని ఏంటంటే, కోపం కూడా ఒక రోగం. మితిమీరిన కోపం. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పారు? తన కోపమే తన శత్రువు అన్నారు. ఈ కోపం చూపించినప్పుడు తెలియకుండా మనలో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. విడుదలయ్యి దానివల్ల కూడా మనకి బీపీలు, షుగర్లు ఇవన్నీ వచ్చేది అందుకే. ఆ కోపిష్టి మనుషుల పక్కన ఎవ్వరు మనుషులు ఉండరు. వాళ్ళకి స్నేహితులు ఉండరు, చుట్టాలు ఉండరు. రేపు ఎందుకు మీకు ఒక 5, 6 ఏళ్ళు పోయిన తర్వాత మీ అబ్బాయే ఎదురు తిరుగుతాడు ఇలాగే ఉంటే. ఇప్పుడు మారుతారనే నమ్మకం అయితే వచ్చింది. మారతారు. ఆమె నేను డాక్టర్ దగ్గరికి వస్తానని ఒప్పుకున్నది అంటేనే, పైగా దీనికి ఆమె పల్లెటూరు నుంచి రావటం వల్ల ఆమె ఏమనుకుంటుంది, ఎవరో మందు పెట్టారు అనుకుంటుంది. ఇంకొంచెం సేపు నేను మాట్లాడితే ఎవరో చేతబడి చేశారని కూడా అంటది. అదే అంటది. ఆల్రెడీ మీ దగ్గర అనే ఉంటది ఇంట్లో. ఇప్పుడు నేను కొత్త కాబట్టి నన్ను ఆ మాట అనలేదు. అందుకోసం ఏంటంటే, ఇప్పుడు ఆవిడని నేను అడ్రస్ చెప్తాను మీకు. ఆ అడ్రస్‌కి మీరు వెళ్ళండి. ఆమెను తీసుకొని నేను కూడా వస్తానని చెప్పాను. మొదటిసారి మటుకు నిజంగా నేను కూడా వస్తాను. ఎందుకంటే తనకి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఎంత నమ్ముతారో, కోపం వస్తే అసలు అంత నమ్మడం మానేస్తారు. ఒకసారి డౌట్ వచ్చిందంటే ఇక నమ్మరు మళ్ళీ. మీరు రాకపోయినా కూడా నమ్మరు మళ్ళీ. అది నాకేదో చేసేస్తారు ఇక్కడ, నన్ను పిచ్చిదాన్ని చేస్తారా అని అడుగుతుంది కదా! అందుకని నేను కూడా వస్తాను. వచ్చి మాట్లాడి, ఇప్పుడు ఆ అమ్మాయి సరిగా అయిందనుకోండి, మీ అమ్మ నాన్న సంతోషపడతారు. నువ్వు సంతోషంగా ఉంటావు. వీటన్నిటిని మించి ఆ అమ్మాయి సంతోషంగా ఉంటది. అసలు మనం అందరికన్నా ఆలోచించాల్సింది ఆ బిడ్డ గురించి, బాబు గురించి. ఆ బాబు బాగుంటాం కావాలి మనకి. ఒక్క మనిషి చేతిలో ఇంతమంది ఉన్నారు. అర్థమైందా? మీరు కూడా పదే నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు అంటే, ఇప్పుడు మీరున్నారండి, ఆమె ప్లేస్లో మీరున్నారనుకోండి, ఊహించుకొని చూడండి. పదే నువ్విలా అన్నారనుకోండి, మీకు ఎంత కోపం వస్తుంది? అవును, వస్తారా? ఫ్రెండ్స్ ముంగట చదువుకోలేదు కాబట్టి కొద్దిగా చదువుకున్న లెక్క ఉండమని చెప్పాను కదా, అలా అర్థం చేసుకో. ఎలా అయినా సరే, ఇప్పుడు ఆమె ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, పదే నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు అని చెప్తా ఉన్నారనుకోండి, చిన్నపిల్లలకి చెప్పినట్లు, మీకు ఎట్లా ఉంటుంది? ఇన్సెక్యూర్, ఇన్సల్ట్ ఫీల్ అవుతారు ఫస్ట్. కోపం వస్తుంది, అలాగే ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది.
ఇప్పుడు ఒకసారి గనక మనకి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంది అంటే ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె కోపంలో కూడా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆమె ఏమీ ఆలోచించకుండా ఒట్టిగా కోపపడుతుంది అనుకుంటున్నారా? ఆమెకి బోల్డ్ ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలో ఏముంటుందంటే, ఇప్పుడు ఇట్లా ఉన్నాను కాబట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో. ఆమె ఏమన్నది, మీ ఆయన విడాకులు ఇస్తాడంట అని అంటే, నా మొగుడు నాకు కావాలంటుంది. లేదంటే తీసుకొని విడాకులు అనేదిగా ఉన్నది మేడం, ఇష్టం ఉన్నది కానీ ఉన్నది. ఉన్నది. అదే మీరు గుర్తించాల్సింది. అందుకని ఆమెను ఏ క్షణంలోనూ మీరు ఇన్ఫీరియారిటీ చూపించకండి, వచ్చేలాగా చేయకండి. ఇన్ఫీరియారిటీ వచ్చింది అంటే ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. ఆ ఇన్సెక్యూరిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కాపాడుకోవటానికి ఇంకొంచెం ఎక్కువ యాక్ట్ చేస్తారు. ఇదంతా ఒక సర్కిల్ లాగా జరుగుతుంటుంది. దీని తర్వాత అది, దాని తర్వాత ఇది జరుగుతుంటుంది. ఇప్పుడు కూకట్పల్లిలో మీకు సహారా క్లినిక్ అని ఉంది. డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి గారని, మీకు నంబరు అన్నీ ఇస్తాము. రెమెడీ హాస్పిటల్ రోడ్లో ఉంది ఆ హాస్పిటల్. అక్కడికి తీసుకెళ్ళండి. జస్ట్ ఒక 6 నెలలు సారు కౌన్సిలింగ్ చేస్తారు, మందులు ఇస్తారు. వాడితే సెట్ అయిపోతుంది. అసలు ఇలాంటి వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు నమ్మారంటే ప్రాణం ఇస్తారు. వాళ్ళకి 100 తెలివితేటలు అవి ఏమి ఉండవు. ఇప్పుడు ఈ చీరలు అడగటం ఇదంతా కూడా ఏంటి అంటే, మీతో ఖర్చు పెట్టించడం ఇదంతా ఆమెకి ఏం చేయాలో తెలియక చేస్తుంది అట్లా. అందుకని మీరు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. చక్కగా మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు. మీ బాబు కూడా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు రేపొద్దున ఆమె అంటది చూడండి, అత్త మామను కూడా మనమే తెచ్చేసుకుందాం అంటది. అంతకంటే సంతోషం మేడం, అలా చెప్తే సంతోషం మేడం. అది ఓకే మేడం. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.